వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని పలు చోట్ల ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాల్వాయి శ్రీనివాస్ ప్రారంభించారు. మార్కెట్ చైర్మన్ రైతులతో మాట్లాడుతూ సర్కారు నిర్ణయించిన కనీస మద్దతు ధరకు ప్రతి గింజను కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయడం తమ లక్ష్యమని తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ రైతులు ఇబ్బందులు పడకుండా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని తెలిపారు. తేమ శాతం పరీక్షలు నిర్వహించి ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తామని చెప్పారు. కేంద్రం ఓపెన్ చేయడం జరిగింది. రైతులు ముఖ్యంగా దళాలను ఈడ కొనుగోలు కేంద్రం ఓపెన్ చేయడం జరిగింది. రైతులు ముఖ్యంగా దళాలను నమ్మకుండా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలకు తరలించి వడ్లలోని చిత్తా చెదారం లేకుండా మ్యాచర్ వచ్చే విధంగా చూసుకొని ప్రభుత్వానికి పెట్టినట్టు ఏది ఉంటే రైతులకు బోనస్తో పాటు సౌకర్యాలు ఉంటాయి. కాబట్టి దళాలను నమ్మకుండా ఇక్కడ చేయాలి. తప్పకుండా రైతు గతంలో తూర్పాల పట్టేందుకు ఇప్పుడు కొత్త టెక్నాలజీతోని కూలీలు ఎక్కువ లేకుండా రాశి దగ్గర పెట్టినట్టు ఏది ఉంటే ఆటోమేటిక్గా అదే గుంజుకొని అందున్న చెత్తా చెదారం బయటకు వేసే విధంగా రైతులకు అందుబాటులో ఉండాలని గౌరవనీయులైన స్థానిక ఎమ్మెల్యే గౌరవ దొంతిమారెడ్డి గారు మన నర్సంపేట పరిధిలోని దాదాపు 90 ప్యాడీ క్లీనర్లు మిషన్లు లేటెస్ట్ టెక్నాలజీతోని తెప్పియడం జరిగింది.